నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఏపీ ప్రభుత్వంలో ఎలాంటి వాతావరణం ఉన్నదో మీరు జాగ్రత్తగా గమనించారా? చమత్కారంగా చెప్పాలంటే కనుక అక్కడి ప్రభుత్వంలో ఇద్దరు ముఖ్యమంత్రులు, ఒక డిప్యూటీ పనిచేస్తున్నట్టుగా ఉంది. రెండో ముఖ్యమంత్రి ఎవరనేది ప్రత్యేకంగా ప్రస్తావించే అవసరమే లేదు. ఏ శాఖకు సంబంధించిన విషయాలనైనా మాట్లాడగలిగేది, హామీలు ఇవ్వగలిగేది, అధికారిక ప్రకటనలు చేయగలిగేది ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత కుమారుడు నారా లోకేష్ మాత్రమే. అలాగే ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు మాత్రమే పాల్గొంటారని భావించే అనేక సందర్భాల్లో మనకు కేవలం లోకేష్ మాత్రమే కనిపిస్తున్నారు. ఇదంతా కూడా పుత్రరత్నాన్ని ముఖ్యమంత్రిగా పార్టీతో, కూటమి భాగస్వాములతో, ప్రజలతో ఆమోదింప చేయడానికి నారా వారు అనుసరిస్తున్న వ్యూహమే. ఆల్ ఈజ్ సెట్ అన్నట్టుగానే వాతావరణం ఉంది. ఇక మిగిలి ఉన్న ప్రశ్న ఒకటే. ఆ ప్రశ్నే ఈ వారం గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. పట్టాభిషేకం ఎప్పుడు? అనివార్యమగు దాని గురించి శోకింపతగదు అంటాడు శ్రీకృష్ణ భగవానుడు గీతలో. ఇప్పటి రాజకీయాలను గమనిస్తే అనివార్యమగు దాని గురించి యోచింపతగదు అనే మాట వాడాల్సి ఉంటుంది. అవును, మరి నారా లోకేష్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం అనివార్యం. ఎలా అవుతారు అనే విషయంలో ఎవ్వరికీ సందేహం లేదు. ఎందుకంటే ఎటూ ఇప్పుడు ఆయన తండ్రి ఆ స్థానంలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ నెగ్గుతాం అనే నమ్మకంతోనే ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు వ్యూహహీనులేమీ కాదు. మళ్లీ ప్రజలు ఇచ్చే తీర్పు కోసం ఆయన ఎదురుచూడరు. ప్రజల చిత్తములు ఏ క్షణాన ఎలా మారతాయో, తమ తలరాతలను ఎలా తల్లకిందులు చేస్తూ ఉంటాయో అనేక ఉత్థానపాతాలను చూసినా దేశంలోనే సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న నాయకుల్లో ఒకరైన ఆయనకు తెలియని విషయాలు కాదు. అందుకే 5 ఏళ్ల పదవీ కాలంలోనే ఆ లాంఛనం ముగిస్తారు. కాబట్టి పట్టాభిషేకం ఎలా జరుగుతుందనే విషయంలో తర్క వితర్కాలు అనవసరం. ఆ పని చంద్రబాబు చూసుకుంటారు. కానీ ఎప్పుడు జరుగుతుంది అనే విషయంలో కుతూహలం ఉండడం సహజం. ఒక పరిణామం ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు జరిగి తీరుతుంది అని తెలిసినప్పుడు జరగబోయే సదరు పరిణామానికి విపరీతమైన క్రేజ్ ప్రజల్లో ఉన్నప్పుడు రేపు జరుగుతుంది, ఎల్లుండి జరుగుతుంది, ఫలానా సమయంలో జరుగుతుంది అంటూ చెలవలు పలవలుగా ఆ పరిణామం చుట్టూ అనేక పుకార్లు పుట్టడం సర్వసాధారణం. దానికోసం ఎదురు చూస్తూ ఉండే ప్రజలతో ఆడుకోవడం చాలామందికి ఒక ముచ్చట. ఆ కోణంలోంచి చూసినప్పుడు ఏపీలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అయ్యేది ఎప్పుడు అనే విషయంలో అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే నారా లోకేష్ ముఖ్యమంత్రి కావడం గ్యారంటీ అనే అవగాహన రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉంది. అంతకు మించి వారసుడికి పట్టాభిషేకం చేయాలనే కోరిక చంద్రబాబు నాయుడులో ఎంత బలంగా ఉన్నదో కూడా అందరికీ తెలుసు. రాష్ట్రం కోసం విజన్ 2020 అని గతంలోనూ, ఇప్పుడు విజన్ 2047 అని ప్రణాళికలు రచించే నారా చంద్రబాబు నాయుడు తన కొడుకుని సీఎం సింహాసనం మీద కూర్చోబెట్టడానికి అంతకంటే పక్కాగా వ్యూహాన్ని ఎన్నడో సిద్ధం చేసుకుని ఉంటారనే అంచనా కూడా ప్రజలకుంది. అందుకే వారు ఆసక్తిగా ఆ ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఒక ముఖ్యమంత్రిగా తనకు ఉండగల విశిష్ట అధికారాలను, బాధ్యతలను కూడా చాలా తరచుగా లోకేష్తో పంచుకుంటున్నట్టుగా ప్రజలు గమనిస్తున్నారు. అందుకే అందరిలోనూ ఈ ఆసక్తి మెండుగా దోబుజులాడుతోంది. కొందరి అంచనాల ప్రకారం 2026 ఉగాది నుంచి విజయదశమిలోగా రాజకీయంగా, పరిపాలనా పరంగానూ అన్ని రకాలుగానూ సానుకూల వాతావరణం ఉన్న వేళను ఎంచుకుని లోకేష్ ను ముఖ్యమంత్రి చేస్తారని అనుకుంటున్నారు. అదే సమయంలో కొన్నాళ్ల క్రితం వరకు మరో పుకారు కూడా వినిపించింది. ప్రస్తుతం రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఉన్నారు. ఆమె పదవీ కాలం పూర్తయినప్పుడు చంద్రబాబు నాయుడు పేరును ఎన్డీఏ ఆ పదవి కోసం ఎంచుకుంటుందని, అప్పుడిక సీఎం కుర్చీ కోసం సౌకర్యవంతమైన ఖాళీ ఏర్పడుతుందని, లోకేష్ పట్టాభిషిక్తులు అవుతారని ప్రచారం జరిగింది. గత ఏడాదిలో బలంగా వినిపించిన మరో పుకారు కూడా ఉంది. చంద్రబాబు నాయుడు రాష్ట్ర పరిపాలనను నిర్దిష్టంగా ఒక గాడిలో పెట్టిన తర్వాత తాను కేంద్ర మంత్రి వర్గంలోకి వెళ్తే ఆటోమేటిక్గా సీఎం పదవి లోకేష్ పరం అవుతుందనేది ఆ ప్రచారం. పుకార్లు, ప్రచారాలన్నీ చాలా నమ్మశక్యంగానే ఉంటాయి. వీటిలో ఏది నిజమైనప్పటికీ, లేదా రాజకీయ వ్యూహరచన దురంధరుడు అయిన చంద్రబాబు నాయుడు ఎవ్వరి అంచనాలకు అందని సరికొత్త వ్యూహంతో అడుగులు వేసినప్పటికీ ఈ 5 ఏళ్ల పదవీ కాలంలోనే పట్టాభిషేకం ఉంటుందనే నమ్మకం తెలుగుదేశం పార్టీలో బలంగా ఉంది. రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా లోకేష్ భజనే. లోకేష్ పాదయాత్ర ప్రారంభించిన నాడే యావత్తు పార్టీకి చంద్రబాబు నాయుడు స్పష్టమైన సంకేతాలు అందించారని అనుకోవాలి. దానికి తగ్గట్టుగానే 2024 ఎన్నికలకు పూర్వం ఆశావాహులంతా చంద్రబాబు కంటే అతిగా లోకేష్ చుట్టూ తిరిగారు. ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి నానా పాటలు పడ్డారు. సక్సెస్ అయిన వారు మాత్రమే టికెట్లు దక్కించుకున్నారు. ఇప్పటికీ టికెట్ల కేటాయింపు, నాటి దందాలు, వ్యవహారాల గురించి ఆరోపణలు చేసేవారు అందరూ లోకేష్ తరపు మనుషులు, ఆయనకు సన్నిహితులే తమను ముంచారని పదే పదే
అంటుంటారు. ఎన్నికల ముందు తర్వాత కూడా పార్టీలో నారా లోకేష్ ఏకధ్రువ వ్యవస్థగా స్థిరపడ్డారు. కానీ అనూహ్యంగా చంద్రబాబు ప్రభుత్వ పరిపాలనలో కూడా ప్రతి విషయాన్ని లోకేష్ పరిధిలోకి తీసుకువచ్చేయడం జరుగుతోంది. ప్రభుత్వంలో ఏ శాఖలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అది లోకేష్ దృష్టికి వెళ్లాల్సిందే. కీలక విషయాలు, మైలేజీ తెచ్చిపెట్టే విషయాలు అయితే ఏ శాఖకు సంబంధించిన విషయాలైనా లోకేష్ తానే ప్రకటనలు చేస్తుంటారు. ప్రభుత్వం మొత్తం తన కనుసన్నల్లోనే నడుస్తున్నదనే సంకేతాలను ప్రజల్లోకి, తతిమ్మ నాయకులు, కూటమి పార్టీలు అందరిలోకి పంపడానికి ఆయన ఏమాత్రం సంకోచించడం లేదు. ఆ మధ్య ఒక ప్రభుత్వ కార్యక్రమం జరిగింది. ఆ పని ప్రభుత్వానికి బాగా మైలేజ్ తెచ్చిపెట్టే వ్యవహారం. ఇంతకు అది వ్యవసాయ శాఖకు సంబంధించిన వ్యవహారం. ఎటు మైలేజీకి సంబంధించిన వ్యవహారమే గనక ఆ పని జరుగుతున్న రోజున తమ అనుకూల మీడియా సంస్థలకు చెందిన పత్రికలు, ఛానళ్లలో వీర బీభత్సంగా ప్రకటనలిచ్చారు. కోట్ల రూపాయలకు మొరించారు. ఆ ప్రకటనల్లో అటు మోడీ ఫోటోతో పాటు చంద్రబాబు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలను వాడారు. సాధారణంగా మనం వ్యవసాయ శాఖ కార్యక్రమం గనక అచ్చెన్నాయుడు ఫోటో కూడా ఉంటుందని అనుకుంటాం. కానీ ఆయన ఫోటో లేదు సరికదా. నారా లోకేష్ మాత్రం దర్శనమిచ్చారు. తనకు సంబంధం లేని శాఖలో జరుగుతున్న వ్యవహారానికి సంబంధించి ప్రతి అధికారిక ప్రకటనలోనూ ఆయన ఎలా కనిపించారో $1 మిలియన్ ప్రశ్న. ఈ పరిణామం చెబుతున్న సత్యమేమిటంటే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో సమానమైన సైజులో లోకేష్ ఫోటోను కూడా వాడుతూ ముఖ్యమంత్రి స్థాయిలో ప్రాధాన్యం కల్పిస్తున్నారని, ప్రభుత్వం మొత్తం బహుశా పవన్ స్వయంగా డీల్ చేస్తున్న శాఖలను తప్ప అన్నీ లోకేష్ చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నాయనడంలో సందేహం లేదు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు తొలి అడుగు వేశారని చెప్పడానికి వీల్లేదు. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ఉదాహరణలు మనకు అనేకం కనిపిస్తాయి. పొరుగు రాష్ట్రం తెలంగాణలో విభజన తర్వాత తొలి ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇదే ఎత్తుగడ అనుసరించారు. పాలన కొన్నాళ్లు స్వయంగా నడిపించిన తర్వాత కిరీటం లేని రాజుగా తన కొడుకు కల్వకుంట్ల తారక రామారావును ప్రొజెక్ట్ చేయడం ప్రారంభించారు. ప్రతి శాఖకు చెందిన ప్రతి ఫైల్ కూడా కేటీఆర్ వద్దకు వెళ్ళొచ్చిన తర్వాత కానీ ఫైనల్ అయ్యేది కాదని అప్పట్లో వినిపిస్తుండేది. అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ కేటీఆర్ ఇదే తరహా ఏకధ్రువ అధికార కేంద్రంగా చెలాయించారు. కానీ ఏమైంది? 2 సార్లు అధికారం కట్టబెట్టిన ప్రజలు ఆ పార్టీని దారుణంగా తిరస్కరించారు. వారి ఓటమికి ఫ్యాక్టర్ కేటీఆర్ కూడా ఒక కారణమేనని అందరూ ఒప్పుకొని తీరాల్సిందే. ఎటూ తాను ప్రత్యక్షంగా తెలంగాణలో వారికి ఎదురైన చేదు అనుభవాల్ని చంద్రబాబు స్వయంగా గమనించారు కనుక ఇప్పుడు భిన్నమైన వ్యూహంతో ముందుకెళ్లే అవకాశం ఉంది. అనధికార బాస్ లాగా కాకుండా కొడుకుని త్వరలోనే పట్టాభిషేకం చేస్తారనేది పలువురి అంచనా. తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరిన తొలి నాటి నుంచి ఒక చర్చ ప్రజల్లో నడుస్తూనే ఉంది. నిజానికి ఇది జన సైనికుల్లో ప్రబలంగా ఉన్న ఆశ కూడా. పొత్తుల వల్ల పవన్ కళ్యాణ్కు ముఖ్యమంత్రి యోగం ఉంటుందని వారంతా ఆశపడుతూ వచ్చారు. రాష్ట్రమంతా తమ పార్టీకి బలం లేని మాట నిజమే, కానీ తెలుగుదేశం గెలవాలంటే తమ తోడ్పాటు అవసరం కనుక ముఖ్యమంత్రి పదవిని పవన్కి ఇచ్చి తీరాల్సిందే అని వారంతా ఆశించారు. చివరికి పొత్తులు కుదురుతున్న సమయంలో చంద్రబాబు, పవన్ చేరి 2.5 ఏళ్లు సీఎం కుర్చీని పంచుకునే ఒప్పందం జరుగుతుందని కూడా అంతా అన్నారు. మళ్ళీ సగం పుచ్చుకోవడానికి ఒప్పుకుంటే తమ పార్టీ దన్ను లేకపోయినా ప్రభుత్వం నడపగల బలం చంద్రబాబుకు ఉన్నది కనుక తొలి సగం పాలనా కాలాన్ని పవన్ కళ్యాణ్ అందుకుంటారని అంతా పందేలు కట్టుకున్నారు. కానీ అవేమీ జరగలేదు. సరికదా, పవన్ కళ్యాణ్ ఇప్పట్లో తనకు ముఖ్యమంత్రి సీటు మీద ఎలాంటి ఆశ లేదన్నట్టుగా తనే సంకేతాలు ఇస్తున్నారు. తమ కూటమి బంధం మరో 15 ఏళ్లు పదిలంగా ఉండాలని పదే పదే వ్యాఖ్యలు చేయడం ద్వారా ఆయన అప్పటిదాకా తనకు సీఎం కుర్చీ లేకపోయినా పర్వాలేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం పలువురిలో కలుగుతోంది. పైగా తన చేతిలో కీలక మంత్రిత్వ శాఖలు ఉన్నప్పటికీ వాటి నిర్వహణలో నాన్ సీరియస్ గా వ్యవహరిస్తూ ఇతరుల శాఖల్లో వేలు పెట్టి కెలుకుతూ పవన్ కళ్యాణ్ పద్ధతి తెలియని వ్యక్తిలాగా నడుచుకుంటున్నారనే విమర్శలున్నాయి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ను సీఎంగా చూడాలని కలలు కన్న జన సైనికుల ఆశలు ఇప్పట్లో నెరవేరే అవకాశం లేదు. అసలు ఎప్పటికైనా నెరవేరతాయో లేదో కూడా చెప్పలేం. చంద్రబాబు ఒక్క విషయం చాలా స్పష్టంగా నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. అమరావతి రాజధాని నిర్మాణాన్ని పక్కాగా పట్టాలెక్కించాలి అని, రాజధాని పూర్తయితే అనాథలా ఏర్పడిన రాష్ట్రానికి ఒక దివ్యమైన రాజధాని అందించిన నాయకుడిగా తన పేరు చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతుందనే ఆశ ఆయనకుంది. ఆ ఆశ చాలా సహేతుకమైనది. అమరావతి రాజధాని నగరం విమర్శలను, అగడ్తలను, ఆటంకాలను అన్నింటినీ దాటుకుంటూ వారు కలలుగంటున్నట్లుగా రూపుదిద్దుకుంటే గనక క్రెడిట్ పూర్తిగా చంద్రబాబుకే దక్కుతుంది. క్రెడిట్ చంద్రబాబుకు మాత్రమే దక్కే పరిస్థితిని జగన్ స్వయంగా కల్పించారు కూడా. చంద్రబాబు ఇప్పుడు ఈ నగరం పూర్తయితే చాలు తన జీవితం ధన్యమైనట్లేనని డిసైడ్ అయ్యారు. అమరావతి పనుల మీద పెడుతున్న రీతిలో అందుకు సమానమైన ఫోకస్ ఆయన ఇతర ఏ వ్యవహారాల మీద కూడా పెట్టడం లేదు. ఆయన పూర్తి కాన్సంట్రేషన్ అక్కడ ఉండడం కూడా
నారా లోకేష్ కు కలిసి వచ్చిన అంశం. ఆయన అప్రకటితంగా తండ్రి బాధ్యతలను పంచుకుంటూ అన్ని శాఖల మీద అజమాయిషీ చేస్తున్నారు. మంత్రివర్గ కూర్పు జరిగినప్పుడే చంద్రబాబు ముందు చూపుతో చేశారని పలువురు అన్నారు. లోకేష్ సీఎం అయిన వెంటనే ఆయనకు కూడా లొంగి ఉండగల వ్యక్తులను మాత్రమే బాబు కేబినెట్లోకి ఎంపిక చేశారని, లోకేష్ పట్ల తలెగరేసేవారని సీనియర్లు సమర్థులు అయినా సరే పక్కన పెట్టారనే అంతా అనుకున్నారు. ఇదంతా కూడా బాబు వ్యూహంలో భాగమే కాబట్టి నారా లోకేష్కు పట్టాభిషేకం అనే లాంఛనం వచ్చే ఏడాదిలోనే ఉంటుందని అందరూ నమ్ముతున్నారు. పదవులు దక్కడం పెద్ద విషయం కాదు. రాయల్ దారుల్లోనో దొడ్డిదారుల్లోనో ఏదో ఒక తీరుగా అవి దక్కచ్చు. కానీ వాటి స్థాయికి సరిపడే సమర్థతతో ఆ పదవులను కలకాలం నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం. నారా లోకేష్లోని కార్యకుశలతకు పదును పెట్టే అలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి. ఇది వాటి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.